హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మనం 500 గ్రామ్స్తో బాస్మతి రైస్తో వెజ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం రండి. ముందుగా ఒక 500 గ్రామ్స్ బాస్మతి రైస్ని 2 టైమ్స్ బాగా వాష్ చేసుకుని అందులో సరిపడగా వాటర్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన నానబెట్టుకోవాలి. ఆ బియ్యం రైస్ నానేలోపు మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకోవాలి. 2 క్యారెట్లు, 2 పచ్చిమిరపకాయలు, 2 ఆనియన్స్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ ఆకు, లవంగం చెక్క, లాలిక్కాయ, దాల్చిన చెక్క, అనాసి పువ్వు, జాపత్రి అన్నీ మనం బిర్యానీకి సరిపడగా తీసుకోవాలి. తర్వాత 2 గుప్పిళ్ళకు ఫుల్గా సరిపడగా కొత్తిమీర అయితే తీసుకోవాలి. తీసుకుని ఇలా చిన్న చిన్నగా చాప్ చేసుకుని అన్నీ రెడీగా పెట్టుకొని తర్వాత గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని మనం ఏదైతే బిర్యానీ చేయాలనుకుంటున్నామో ఆ బౌల్ పెట్టుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్కి ఆయిల్ వేసుకొని 1 స్పూన్ గీ వేసుకుని తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా చూపించాను కదా ఇందాక, హోల్ గరం మసాలా అన్నీ వేసి అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత ఆనియన్, మిర్చి, క్యారెట్ అలా మనకి ఇంకా ఏమేమి వెజిటేబుల్స్ కావాలో అవన్నీ కూడా వేసేసుకోవచ్చు. తర్వాత కొత్తిమీర చూపించాను కదా, కొత్తిమీరను కూడా వేసేసుకోవాలి. ఇక్కడే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని కూడా 1 స్పూన్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసిన క్లిప్ అయితే మిస్ అయింది, 1 స్పూన్ వేసుకోవాలి. ఆ తర్వాత బిర్యానీ మసాలా ఉంటుంది కదా చీవాడది, అది 5 రూపీస్ ప్యాకెట్. ఆ ప్యాకెట్ని అయితే దీనికి కరెక్ట్గా సరిపోతుంది. 5 రూపీస్ ప్యాకెట్ అయితే దీనికి వేసేసుకోవాలి. మొత్తం ప్యాకెట్ అంతా వేసేసుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసిన తర్వాత ముందుగా మనం రైస్ నానబెట్టుకున్న 500 గ్రామ్స్కి నాకు ఒక బౌల్తో అయ్యింది. ఆ 1 బౌల్ తోటి 1.5 వరకు వాటర్ వేసుకోవాలి. మనం కొలుచుకున్న బౌల్ ఉంటుంది కదా, దేంతో అయితే బియ్యం వస్తాయి కదా, 1 బౌల్ వచ్చింది నాకు ఈ బౌల్తో. ఆ బౌల్తో నేను 1.5 వరకు వాటర్ వేసుకొని ఆ వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు దానికి సరిపడగా సాల్ట్ అయితే వేసుకోవాలి. నేనైతే టీ స్పూన్తో ఫుల్గా 2 టీ స్పూన్స్ వేసాను, కరెక్ట్గా సరిపోయింది. ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా సరిపోతుంది. 2 టీ స్పూన్స్ వేసేసి ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో బాయిల్ చేస్తుంటే ఇలా బబుల్స్ వస్తాయి. ఇలా వచ్చినప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉన్నాయి కదా, అవి వాటర్ లేకుండా మొత్తం అన్నింటిని ఇలా వేసేసుకోవాలి. ఇందులో వేసేసుకున్న తర్వాత అలా సిమ్లో పెట్టేసుకుని ఒకసారి గరిటతో లైట్గా ఇలా కలిపిన తర్వాత బాగా సిమ్లో పెట్టుకుని ఒక హాఫ్ అన్ అవర్ అయితే సిమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే మనం వెజ్ బిర్యానీ అయితే బాస్మతి రైస్తో వెజ్ బిర్యానీ అయితే రెడీ. ఎమ్మీ వెజ్ బిర్యానీ. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగుందో. నేను చెప్పిన కొలతలతో చేస్తే మీకు 100% బాగా వస్తుంది.